డాన్సర్ నట్టల స్వప్న మృతి పట్ల తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం నల్గొండ శాఖ సభ్యులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. డాన్సర్ నట్టల స్వప్న మృతి పట్ల తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం నల్గొండ శాఖ సభ్యులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శనివారం స్థానిక క్లాక్ టవర్ వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ నిరుద్యోగ కళాకారుల సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు పందిరి సైదులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకు న్యాయం జరగలేదని, కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయం చేస్తామని హామీ ఇచ్చి నేటి వరకు పట్టించుకున్న నాథుడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ జాప్యంతోనే ఉద్యోగాలు రావనే బెంగతో స్వప్న మృతి చెందిందని అన్నారు. స్వప్న మృతి ముమ్మాటికి కళాకారుల ఆకలి చావు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళాకారులకు న్యాయం చేసి కళాకారుల ఆకలి చావులను ఆపాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిరసనమెట్ల పరమేష్, నగరకంటి వేణు, కోడి భీం ప్రసాద్, కలకొండ శ్రీను, రెముడాల శ్రీను, వనం లింగయ్య, రడం నరసింగరావు, మహేందర్, కంజర శ్రీను, చిక్కుళ్ల యాదయ్య, పొట్టెపాక అంజయ్య, మేడ అంజమ్మ తదితర కళాకారులు పాల్గొన్నారు. ఈనాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మేము మన నల్గొండ జిల్లాలో మరి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గత 3 రోజుల క్రితం నట్టల స్వప్న డాన్సరు పాలమూరు బిడ్డ, ఆ బిడ్డ మరణం చాలా విషాదకరమైంది. మా కళాకారులందరికీ తీరని లోటుగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే గత పాలకులు 10 సంవత్సరాలు కూడా తెలంగాణ ఉద్యమంలో 1300 మంది అమరవీరుల బలిదానాలు ఆ రోజు కూడా చనిపోవడం జరిగింది 1300 మంది. మరి ఈనాడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి కనీసం ఉద్యోగాలు వస్తాయని ఆగాని ఎదురు చూస్తూ ఉన్నారు. మా కళాకారులు గంపెడి ఆశతో ఉన్నారు. అయినా కానీ చుక్కెదురైంది మనస్తాపానికి. ఆ కళాకారిని పని లేక బతకడం, జీవనోపాధి మరి పొట్టకూటికి ఏమి పని లేక మరణించడం జరిగింది నిన్న. కాకపోతే ప్రభుత్వానికి ఇప్పటికైనా ఈ అల్టిమేటం ఏంటంటే, మేము ఇక్కడి నుంచి నల్గొండ జిల్లా నుంచి కూడా కోరుకునేది ఏంటంటే, ఇలాంటి ఇంకా ఎన్ని రోజులు మా కళాకారుల ఆకలి చావులు చూస్తారనేది మేము మరి గట్టిగా చెప్తా ఉన్నాం. అయ్యా మీరు ఒకసారి ఆలోచించండి. తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు వెళ్ళిన కేసీఆర్ కూడా అదే పని 500 మందికి 50 మందికే ఇచ్చి ఆయన చేతులు దులుపుకోవడం జరిగింది. రేవంత్ అన్న గారు పీసీసీగా ఉన్నప్పుడు కళాకారుల పక్షాన నేను గవర్నమెంట్ ఫామ్ కాగానే మీ అందరికీ ఖచ్చితంగా ఒక 1000 మందికి ఉద్యోగాలు ఇస్తారని రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ 1.5 సంవత్సరం కాలం గడిచిపోయింది. కళాకారులు మరి కడుపు మార్చుకొని ఎన్నో తెలంగాణ రాష్ట్రం కోసం అశువులు బాజిన అమరవీరుల ఒక ఆశయాల కోసం చాలా పోరాటం చేస్తూ పాటలు పాడుతూ తిన్నా తినకున్నా కడుపు మార్చుకొని కళాకారులు పాటే తన ప్రాణంగా నమ్ముకొని జీవిస్తూ ఉంటే మరి ఇక్కడ ఉపాధి లేదు. ఎక్కడ ప్రోగ్రాం చేద్దామన్నా మరి పాట పాడడానికి ఒక స్టేజీ అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే సారథి వాళ్ళే చేస్తూ ఉన్నారు. అయ్యా మేము కూడా ఒక 1000 మంది కళాకారులం ఉన్నాం, మాకు కూడా ఉద్యోగాలు కల్పించమని ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న ప్రతి మంత్రిని కూడా కలవడం జరిగింది, వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కానీ చీమ కుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఆ ప్రభుత్వం ఇలా ఉండబట్టే ఈ నట్టల స్వప్న ఇలా ఆ చెల్లె చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఇంకా మీరు ఎన్ని ఆకలి చావులు చూస్తారు ఈ కళాకారులని మేము అంటా ఉన్నాం. అదేవిధంగా మా ఆకలి చావులే మీరు చూస్తారనుకుంటే మాత్రం రేపు మరి జరగబోయే కార్యక్రమాలు కూడా గట్టిగా అసెంబ్లీ ముట్టడా లేకపోతే మరి సాంస్కృతిక సారథి ముట్టడా ఏదో ఒకటైతే ఖచ్చితంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం. ఎందుకంటే మీరు 1300 మంది చనిపోయినప్పటికీ కూడా ఇప్పుడు కూడా ఈ చెల్లె సాగుతోనే 1.5 సంవత్సరాలు ఇదే మాకు తొలి చావు. కాబట్టి మేమందరం కూడా గట్టిగా కార్యాచరణలు రూపొందించుకొని మిమ్మల్ని వెంటబడి గద్దెదించడానికి కూడా మేము ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణలో ఆకలి చావులు మొదలైనవి. పాలమూరు బిడ్డ చెల్లె స్వప్న ఉద్యమ కళాకారిణి. అదేవిధంగా మా బతుకులు మారితే అన్న ఆలోచనతోటి కాలికి గజ్జగట్టుకొని అహర్నిశలు పోరాటం చేసినటువంటి ఉద్యమకారిని అనేక రకాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా మనం చూస్తే ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్నటువంటి ఉద్యమ కళాకారుల, నిరుద్యోగ కళాకారుల బతుకులు మారితే అన్న ఆశతోటి ఎదురు చూస్తున్నటువంటి కళాకారుల బతుకుని చిన్నభిన్నం చేస్తున్నటువంటి పరిస్థితిని ఇవాళ నేను ఈ మీడియా ద్వారా చెప్పడం దలుచుకున్నా. వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా ఇకనైనా మాకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆమె దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం అయినా కానీ న్యాయం జరగకపోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా చెల్లె స్వప్న గారి చావునే కాదు, ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ కళాకారులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 1000 మంది ఉన్నారు. 1000 మంది కూడా ప్రాణ త్యాగాలకు సిద్ధపడతాం. నిజంగా ఉద్యోగాలు తెచ్చుడా లేకపోతే సచ్చుడా అనే విధంగా పోరాటం చేసేంత వరకు మేము ఉంటామనే విషయాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యమ కళాకారులకు సమన్వయం చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా.
చెల్లి స్వప్నకి ముందు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎక్కడ ఉన్నా ఆ తల్లి స్వర్గంలోకి వెళ్ళి ప్రశాంతంగా ఉండాలి. ఇక్కడ అనుభవించిన నరకాన్ని మళ్ళీ అక్కడ కూడా అనుభవించొద్దు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసి కూడా గుండె కోత తట్టుకోలేక చెల్లె హఠాత్తుగా మరణించింది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అన్న ఎంతో కొంత న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు సంవత్సరాన్నర కాలం నుంచి ఊరిచ్చి మరి ఎన్ని ఊపిర్లు తీస్తాడో. మరి అసలు కళాకారుల ఊపిర్లు పోవడం అయితే మొదలైంది. ఈ ఊపిర్లు ఇట్టే తీసుకుంటూ పోతే మరి ఈ సమస్యని ఇంకా కొనసాగిస్తే ఇక నుంచి మేము ఈ పాటలు పాడు ఇది కాదు చేసేది, ఉద్యమాలు చేస్తే తెలంగాణ రాష్ట్రాన్ని పాటతోటే తీసుకొచ్చినాం. ఖచ్చితంగా మా ఉద్యోగాలు కూడా పాటతోనే తెస్తామని మీకు తెలియజేస్తున్నాం.